నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఒకప్పుడు హీరో హీరోయిన్ల కాంబినేషన్స్ ఎంత ఎక్కువ రిపీట్ అయితే అంత రికార్డ్. కానీ ఇప్పుడు అలా కాదు. రిపీట్ కాంబినేషన్స్ తో మేకర్స్ కూడా ఆడియన్స్ కి మొనాటనీ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి కొత్తగా ఈ సంవత్సరం స్క్రీన్ మీదకి రాబోతున్న కొత్త కాంబినేషన్స్ ఏంటి? వాటిలో జనాల ఇంట్రెస్ట్ ఎవరి మీద ఉంది? ఈసారి అంతా కొత్తగా అంటున్నారు హీరోలు. సరికొత్త కాంబినేషన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. స్పెషల్లీ రీసెంట్ గా రాజాసాబ్ నుంచి రిలీజ్ అయిన నాచో నాచో సాంగ్ తో కొత్త కాంబినేషన్స్ పై చర్చ స్పీడ్ అందుకుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న రాజాసాబ్ లో కూడా కొత్తగా పేరపోతున్నారు ప్రభాస్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తో హీరోగా ఫస్ట్ టైం కాంబినేషన్ సెట్ చేసుకోవడంతో ఈ హీరోయిన్లతో ప్రభాస్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ అన్నింటిలో దాదాపు అన్ని కొత్త కాంబినేషన్సే. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో తృప్తి దిమ్రిని హీరోయిన్ గా తీసుకుని అదిరిపోయే పేరుని సెట్ చేశారు. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి సాలిడ్ పోస్టర్ తో ట్రీట్ గ్యారంటీ అని కన్ఫర్మ్ చేశారు. మరోవైపు హను రాఘవపూడి ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి అనే కొత్త హీరోయిన్ తోనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. అసలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లోనే కొత్త కాంబినేషన్స్ క్రేజీగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటే ఆల్రెడీ డింపుల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజ ఈసారి ఆషికాతో కొత్త కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. మరోవైపు సంక్రాంతి బరిలోకి దిగుతున్న శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాలో కూడా కొత్త కాంబినేషన్సే. శర్వానంద్, సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఈ కాంబినేషన్ నెవర్ బిఫోర్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు ఇప్పటికే సినిమా మీద ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ ముగ్గురి ఫ్రెష్ కాంబినేషన్ ని మించిన కెమిస్ట్రీ కనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. అందుకే సంక్రాంతి సినిమాల్లో మోస్ట్ అవైటింగ్ ఫ్రెష్ కాంబినేషన్ లో టాప్ లో ఉంది మూవీ. శర్వానంద్ మరో అప్కమింగ్ మూవీలో కూడా ఫ్రెష్ కాంబినేషనే. శర్వానంద్ ఈ సంవత్సరం రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ బైకర్ లో హీరోయిన్ గా మాళవిక నాయర్ నటిస్తోంది. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ అంత గ్లామరస్ గా కనిపించని మాళవిక బైకర్ లో శర్వానంద్ తో అదరగొట్టబోతోంది. ఈ కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన ప్రెటీ బేబీ సాంగ్ ట్రెండ్ అవుతోంది. రొటీన్ కాంబినేషన్స్ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండదు. అందుకే కొత్త జంటల్ని స్క్రీన్ మీద సెట్ చేస్తున్నారు మేకర్స్. స్పెషల్లీ యంగ్ హీరోలకి సరికొత్త హీరోయిన్లని సెట్ చేస్తూ స్క్రీన్ కి కొత్తదనం తీసుకొస్తూ ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్య ఏ సినిమాలో చూసినా మీనాక్షి చౌదరి కనిపిస్తోంది. అయితే ఈసారి ఫుల్ ప్లస్డ్ గా నవీన్ పొలిశెట్టితో పక్కా సంక్రాంతి కామెడీ ఎంటర్టైనర్ ని అందించేందుకు ఆడియన్స్ ముందుకొస్తోంది మీనాక్షి. ఈ జంట కూడా స్క్రీన్ మీద కొత్త కాంబినేషనే. ఆల్రెడీ మహేష్ బాబు, శేష్, రవితేజ, దుల్కర్ లాంటి క్రేజీ స్టార్లతో నటించిన మీనాక్షి నవీన్ ని ఏ రేంజ్ లో మ్యాచ్ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారంతా. అసలే హీరోయిన్ల కోసం ఎదురు చూస్తోంది టాలీవుడ్. హీరోలకి హీరోయిన్లు దొరక్క వాళ్లనే రిపీట్ చేస్తున్నారు. అయితే ఆ రిస్క్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు యంగ్ హీరోలు. లెనిన్ సినిమాలో అఖిల్ కొత్త హీరోయిన్ తోనే కాంబినేట్ అయ్యాడు. అఖిల్ హీరోగా నందకిషోర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ తో వీళ్ల కెమిస్ట్రీ మీద హైప్ క్రియేట్ అవుతోంది. మరోవైపు అఖిల్ అన్న నాగచైతన్య కూడా కొత్త హీరోయిన్ తోనే సెట్ అయ్యారు. నాగచైతన్య, కార్తీక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరితో ఫస్ట్ టైం జత కడుతున్నారు నాగచైతన్య. ఈ సినిమాలో జర్నలిస్టు రోల్లో కనిపించబోతోంది మీనాక్షి. నాని కూడా ఈసారి కొత్త హీరోయిన్ తో జత కడుతున్నారు. నాని కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ద ప్యారడైజ్ మూవీ కోసం కొత్త హీరోయిన్ ని వెతుక్కున్నారు. శ్రీకాంత్ వోదెలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మలయాళ హీరోయిన్ కయాడు లోహర్ ని హీరోయిన్ గా సరికొత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కయాడు లోహర్ మరో సినిమాలో కొత్త కాంబినేషన్ సెట్ చేస్తోంది. విశ్వక్సేన్, అనుదీప్ కాంబినేషన్ లో ఫిబ్రవరిలో థియేటర్లోకి వస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది కయాడు. మలయాళంలో అదరగొట్టిన ఈ హీరోయిన్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కొత్త కాంబినేషన్స్ పై హైప్ క్రియేట్ చేస్తోంది. అడవి శేష్ కూడా తన అప్కమింగ్ మూవీస్ లో కొత్త హీరోయిన్లనే సెట్ చేసుకున్నాడు. మార్చిలో రిలీజ్ అవుతున్న డెకాయిట్ లో ఫస్ట్ శృతి హాసన్ ని ఫిక్స్ చేసిన తర్వాత శేష్ కి జంటగా మృణాల్ ఠాకూర్ జాయిన్ అయింది. ఇక మేలో రిలీజ్ అవుతున్న గూఢాచారి 2లో వామిక గబ్బి, బనితా సంధు అనే ఇద్దరు హీరోయిన్లతో కొత్త కాంబినేషన్స్ సెట్ చేసుకున్నాడు శేష్. స్టార్ హీరోలకి హీరోయిన్లని సెట్ చేయడం కష్టం. పాత హీరోయిన్లు బోర్ కొట్టేస్తారు. కొత్త హీరోయిన్లని సెలెక్ట్ చేయాలంటే హీరోల ఇమేజ్ కి మ్యాచ్ అవ్వాలి, పాన్ ఇండియా క్రేజ్ కి సెట్ అవ్వాలి. ఇంత తతంగా ఉంటుంది.
మరి ఇవన్నీ కన్సిడర్ చేస్తూ కొత్త కాంబినేషన్స్ ని వెతికి పట్టుకుంటున్నారు మన వాళ్ళు. రాజమౌళి సినిమాలో హీరోయిన్ అంటే అంత ఈజీ కాదు. దానికి గ్లామర్, స్టేచర్ తో పాటు కలెక్షన్ల లెక్కలు కూడా ఉంటాయి. అదే కాక మహేష్ బాబు హీరో అయితే ఆ ప్రాసెస్ కాస్త ఎక్కువే. ఇలా రాజమౌళి మహేష్ తో చేస్తున్న వారణాసిలో హీరోయిన్ గా పాన్ వరల్డ్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రాని సెలెక్ట్ చేశారు. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ కి కూడా యాక్షన్ పార్ట్ ఉండడంతో ఇప్పటికే యాక్షన్ మూవీస్ చేసిన ప్రియాంక చోప్రా సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అవుతుందని మహేష్ కి పేరుగా ప్రియాంకని సెట్ చేసేశారు రాజమౌళి. కెమిస్ట్రీ బాగుంటే హీరోయిన్లని రిపీట్ చేసే అల్లు అర్జున్ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్లని సెట్ చేసుకున్నారు. సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న బన్నీ అట్లీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ తో పాటు మృణాల్ మరో హీరోయిన్ ని జత చేసినట్టు తెలుస్తోంది. అయితే దీపికా బన్నీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. దేవరలో జాన్వీ కపూర్ తో సరికొత్త కాంబినేషన్ సెట్ చేసుకుని పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ ఈసారి కూడా సరికొత్త కాంబినేషన్ నే ఫిక్స్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా తెలుగులో అంతగా పరిచయం కాని రుక్మిణి వసంత్ ని పెయిరప్ చేసుకుని మరో క్రేజీ కాంబినేషన్ కి తెర తీశారు. రామ్ చరణ్ కొన్నాళ్లుగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు. ఈసారి చేయబోతున్న సినిమాలో కూడా అదే రేంజ్ ఉన్న హీరోయిన్ ని సెట్ చేసుకున్నారు. రామ్ చరణ్ మరోసారి కొత్త కాంబినేషన్ ని తెర మీదకు తెచ్చారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉందో అంతకు మించిన పెయిర్ చరణ్ జాన్వీకి క్రియేట్ అయిందనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. చికిరిలో చూపించిన శాంపిల్ కెమిస్ట్రీకే ఫిదా అయిన ఫ్యాన్స్ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హీరోయిన్స్ ని పెద్దగా రిపీట్ చేయని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో అయితే ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీలని మరో హీరోయిన్ గా రాశీ ఖన్నాని సెట్ చేసేశారు. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో పవర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, అది కూడా ఫ్రెష్ కాంబినేషన్స్ కావడంతో ఈ జంటని చూసేందుకు వెయిట్ చేస్తున్నారు జనాలు. సీనియర్ హీరోలు కూడా కొత్త కాంబినేషన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్లలో వెంకటేష్ ఈ మధ్య కాంబినేషన్స్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాలో మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ తో కొత్తగా కనిపించిన వెంకటేష్ ఈసారి త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్లుగా శ్రీనిధి శెట్టిని తీసుకున్నారు. సమ్మర్ లో థియేటర్లలోకి వస్తున్న ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. సౌత్ తో పాటు మిగిలిన భాషల్లో కూడా కొత్త కాంబినేషన్స్, రిపీట్ కాంబినేషన్స్ తెరకెక్కుతున్నా వాటిలో కొన్ని కాంబినేషన్స్ మీద మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. కొత్త కాంబినేషన్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న తమిళ్ మూవీ పరాశక్తి. సుధా కుంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా శివకార్తికేయన్ శ్రీలీల మధ్య సీన్స్ పై ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది జనాల్లో. ట్రైలర్ లోనే ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన ఈ జంట ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారంతా. ఇలా కన్నడలో కొత్త కాంబినేషన్స్ కి తెరతీసిన హీరో యష్. కేజీఎఫ్ లో ఒకే హీరోయిన్ తో ఉన్న యష్ ఈసారి టాక్సిక్ లో ఫుల్ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ముగ్గురు హీరోయిన్లని తీసుకున్నారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా ఈ ముగ్గురు హీరోయిన్లతో కొత్త కాంబినేషన్ ని తెర మీద చూపించబోతున్నారు. అయితే యష్ కి జంటగా కియారా అని తెలుస్తోంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ క్రియేట్ చేస్తున్న కాంబినేషన్ రణబీర్ కపూర్, సాయి పల్లవి. 4,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సౌత్ నార్త్ కాంబినేషన్ తో పాటు సింపుల్ ఎలిగెంట్ గా ఈ ఇద్దరు ఎలా కనిపిస్తారో అని ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇలా సరికొత్త కాంబినేషన్స్ తో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.